సో ముందుగా పవన్ కళ్యాణ్ అన్న లైన్ ఒకటే ఒక లైను, తెలంగాణ మీ అయ్య జాగీరా. ఏం చెప్తారు మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా? ఆయన జాగీర్దారు కదా. తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు జాగీర్దారుల మీద పోరాటం చేసినారు. జాగీర్దారులు, జమీందారులు వాళ్ళని అడ్డి విరుగ్గొట్టినారు. వాళ్ళందరూ ఎవరు? నిజాం ఏజెంట్లు. నిజాం ఎవరు? బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లు. బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేసినారు ఇండియాలో. 520 సంస్థానాలు ఉంటే అందరూ సంస్థానాధిపతులు అందరూ సామంతులే. బ్రిటిష్ వాడే పరిపాలన చేసిండు. మీరు అక్కడ ఏం చేసినారో తెలియదు, కానీ తెలంగాణ మాత్రం నిజాం నడ్డి విరుగ్గొట్టేసినారు. జమీందారులను నురికిచ్చారు. ఏం జరిగింది? ఎటువంటి సాయుధ పోరాటం తెలుసా మీకు? అని మొఖాలకు మీకు ఎటువంటి పోరాటం, ఎంతెంత పెద్ద పోరాటాలు. ఆఖరికి పేద మాలైన నాగలి యాదగిరి అంటే బండి యాదగిరి అంటారు, ఆయన కూడా ఎంత పెద్ద పోరాటం చేసిండు. పక్కన జనాడి ప్రతాప్ రెడ్డి మీద బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి బండ్ల పోతే కొడుకో ప్రతాపరెడ్డి అన్నాడు. నిజాం మీద వాడు యజమాని నిజాం కదా. నిజాంని ఏమన్నాడు? నైజాము సర్కరోడా నా జీలమించినోడా ఏమో బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా అన్నాడు. ఇద్దరిని ఎదిరించారు కదా. ఆయన చంపేసినారు, అది వేరే విషయం. బిఎన్ రెడ్డి దళంలో ఉండేది, భీమిరెడ్డి నరసింహారెడ్డి దళంలో ఉండేది ఆయన. కానీ ఎంత పెద్ద పోరాటాలు జరిగినాయి. దొడ్డి కొమరయ్య పోరాటం ఏంది, చాకలేలమ్మ పోరాటం ఏంది, బందగి పోరాటం ఏంది, మామూలు పోరాటాల వాళ్ళకి తెలియదేమో. చదువుకోమని చదువు లేదు ఆయనకు. అని మా పుస్తకం ఒకటి, రాష్ట్ర రిపబ్లిక్ అని పుస్తకం వచ్చింది ఒకటి. ఆయన అద్భుతమైన పుస్తకం రాసిండ్రు. దాంట్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ఎటువంటి జరిగింది, బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ వాళ్ళే రాసిన, చంపిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, కనుగుడ్లు బీగిన వాళ్ళు, గోలు బీగిన వాళ్ళే వాళ్ళే చెప్పినారు వీళ్ళు ఇటువంటి యోధులు మేము ఎక్కడ చూడలేదు అని. అవన్నీ 50 ఏళ్ళ దాకా రహస్య పత్రాలు, 50 ఏళ్ళ తర్వాత బహిరంగ పత్రాలు అవుతాయి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ బికమ్ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. అవన్నీ చదివి ఒక ఆయన పుస్తకం రాసిన, అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన నార్త్ ఇండియన్, ఇండియనే కానీ నార్త్ ఇండియన్ ఆయన ఒక పుస్తకం రాశారు, చక్కటి పుస్తకం, ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్. అంత పెద్ద పోరాటం జరిగింది. జాగీర్దారులు ఉంటారు ఆ తెలంగాణలో. జాగీర్దార్ అంటే నేను కూడా అదే ఇస్తాం. నువ్వు జాగీర్దారువా? నువ్వు జాగీర్దార్ అనుకుంటున్నావు. నువ్వు తెలంగాణకు వచ్చి జాగీర్దార్ కావాలనుకుంటున్నావు. నువ్వు ఆంధ్ర జాగీర్వా? ఆంధ్ర కూడా నీ జాగీర్ కాదు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా కలిసి పోరాటం చేసింది నిజాం మీద. మాకు తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర పేద ప్రజల మీద ఏ రకమైన ద్వేషం లేదు. వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా ఎవరైనా మంచోళ్ళే. వాళ్ళు మంచోళ్ళు. నీకు వాళ్ళ మీద ద్వేషం ఉంది, నీ వాళ్ళ మీద ద్వేషం ఉంది. నువ్వు ఎప్పుడైనా పోయి రిక్షాల దగ్గర పోయినావా, రోడ్లో తల్లి దగ్గర పోయినావా, కాలు మొక్కినావా? వాళ్ళది వాళ్ళు లేకపోతే నీకేముంటుంది? ఏమంటే రోగమే కదా. ఇక్కడైనా అక్కడైనా పేదలు మంచోళ్ళే. ఇక్కడ రాజకీయ నాయకులైనా అక్కడ రాజకీయ నాయకులైనా వాళ్ళు పేదలకు శత్రువులు. మేమేమి తెలంగాణ ఆంధ్ర అంటలేము, మేము పేద ప్రజల గురించే మాట్లాడుతున్నాం. నువ్వు చెగురా బొమ్మ పెట్టుకొని పేద ప్రజలు అన్నావు కదా, ఏమైంది? సిద్ధాంతం ఏమైంది? మొత్తం ముంచేస్తావు కదా. అందుకనే మేము చెప్పేది ఏమంటే, జాగీర్ అంటే మాత్రం మూతి పని రాలుతాయి. ఎవ్వరి జాగీర్ కాదు. తెలంగాణ జాగీర్ కూడా అనదు. ఎవ్వరి అబ్బ సొత్తు కాదు, ఎవరి జాగీర్ కాదు. ప్రజాస్వామ్యంలో జాగీర్లు ఉండయి. తెలుసుకో నువ్వు. అంబేద్కర్ చెప్పింది అద్భుతమైన రాజ్యాంగం రాసిండు. భూస్వాములు ఉండడానికి వీల్లేదు. ల్యాండ్ సీలింగ్ ఎందుకు వచ్చింది? అర్బన్ ల్యాండ్ సీలింగ్ కూడా ఎందుకు వచ్చింది? భూస్వాముల చేతిలో, ఒక వ్యక్తి చేతిలో భూమి కేంద్రీకృతమై ఉండొద్దు, పెద్ద సంఖ్యలో భూములు ఉండొద్దు, విస్తృతంగా భూములు ఉండొద్దు అని చెప్పి ఆ చట్టాలు వచ్చినాయి. జాగీర్లు ఎట్లుంటాయి? ఆ చట్టాలు తెలియదు కదా వీళ్ళకు. జాగీరా అంటారు అంటేనే వీళ్ళు భూస్వాముల నుంచి వచ్చిండ్రు. ఫ్యూడల్ స్వభావం ఉంది వీళ్ళకు. అందుకని ఆ మాట వాడొద్దు. ఆ మాట వాడితే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తెలుసుకోండి.